జీవనండి. జీవం అంటే ఏంటండి? ఆయుష్. అవునా? ఆయన మీద సంపూర్ణ సమర్పణ ఉంటే మీ గృహంలో రోగాలు ఉండవు. హల్లెలూయా. రోగాల నుంచి విడుదల. హల్లెలూయా. ఇప్పుడే విడుదలస్తున్నాడు. ఈరోజు నువ్వు నమ్ము. ఆయన మీద నాకు సంపూర్ణ సమర్పణ కావాలని ఇప్పుడు ఆయన విడుదలస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతో భయభక్తులు ఉంటే మనకి రోగాల నుంచి విడుదల. హల్లెలూయా. రాచకుండా చంపుకు తింటాయా? క్యాన్సర్ వ్యాధి చంపుకు తింటాయా? ఆయన విడుదల. ఈరోజు మీ ఇంట్లో అప్పులు ఉన్నాయా? ఈరోజు మీ ఇంట్లో రోగాలు ఉన్నాయా? ఈరోజు మీకు ఏమైనా కంపెనీ అన్నారా? దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజున ఆయన ఏదో సంపూర్ణ సమర్పణ నీకుంటే, ఆయన ఏదో భయభక్తులు నీకుంటే కనుక ఆయన ఎందుకు భయపడుతున్నారు? మరి దేవుడిని ఎందుకు నమ్మరు? గ్రంథం సెలవిస్తుంది. గ్రంథం వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్న నీకు సంపూర్ణ సమర్పణ. నీ దగ్గర భయభక్తులు ఉన్నాయా? నేను నిన్ను కాచుకుంటాను. నీకు డబ్బులు చూపిస్తాను. నీ రోగాల నుంచి విడుదలిస్తాను. నీకు ఘనత ఇస్తాను. ఐశ్వర్యం, ఘనత, జీవం దాని వల్ల కలుగుతాయి. మరి ఎందుకు భయపడతారు? ప్రతిదానికి ఎందుకు భయపడిపోతారు? ఒకవేళ కష్టాలు వస్తున్నాయా? నా దగ్గర సంపూర్ణ సమర్పణ లేదేమో బాబు, నా దగ్గర భయభక్తులు లేదేమో బాబు అని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడో పరిగెళ్ళి ప్రార్థనకి వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిపోతే మాత్రం రాదు, అన్నగారి ఇంటికి వెళ్ళిపోతే రాదు, ఏమీ రాదు. మనం పరీక్షించుకోవాలి.